భవిష్యత్తులను దీవించుమా అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపవమ్మ కన్నీని మైమల్ని చూపవమ్మ. దోస్తులు, దసరా పండుగ వస్తుంది కదా, ఈ ఒకసారి మన దుర్గమ్మ తల్లిని యాద్ చేసుకున్నామని ఈ పాట పాడిన దోస్తులు. ఇక అమ్మవారిని ఎంతమంది కొలుసుకుంటారో మన సబ్స్క్రైబర్లు ఎవరంటే కింద కామెంట్ చేయరులా. అంటే మా సైడ్ అయితే ఇంటింట్లా ఇట్లా కొలుసుకోము, ఒక ఊరు మొత్తంకి ఒకటో రెండో అట్లా పెట్టుకుంటారు అనమాట. ఇక రోజు పోయి పూజలు పునస్కారాలు చేసుకుంటారు. మేమైతే దసరా రోజు పోయి దేవతకు పూజించుకొని ఆ దసరా రోజు జమ్మి చెట్టు ఇక ఒక్కొక్క రాలాయి బాలాయి కొత్త బట్టలు వేసుకొని పోతాం కదా, అట్లా మా ఊర్లలో జరుగుతుంది. ఇక మీ సైడ్ ఎట్లుంటుందో కింద కామెంట్ చేయరు. ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇక బతుకమ్మ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కదా, ఇంకా చాలా మంది బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మంచిగా ఇస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగురులా ఇక మన సబ్స్క్రైబర్లు ఇక చాలా మంది ఇక హై పాయింట్స్ అనేవి ఎట్లా ఇవ్వాలి పెంటక్క మాకు అర్థమైతలేదు అని కొంతమంది తెలియని వాళ్ళు ఇక మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాము, మన వీడియో నచ్చితే కింద లైక్ అనే ఆప్షన్ ఉంటుంది చూడు, అది లైక్ కొట్టగానే కింద హైప్ అనే ఆప్షన్ కింద చిన్నగా కనిపిస్తుంది, అది ప్రెస్ చేస్తే మనకు హై పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్లీజ్ దోస్తులు, ఇక మేము ఇంత కష్టపడి వీడియోస్ తయారు చేసి మీకోసం 2 వీడియోస్ డైలీ పెడుతున్నాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టలేరా, అట్లనే హై పాయింట్స్ ఇవ్వలేరా చెప్పండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే నడివే దప్పున ఎందుకు అట్లా సుతారం చేస్తున్నావు? ఏమైనా పని ఉందా? ఎవరైనా వచ్చేది ఉందా? ఎవరైనా చూసేది ఉందా? నేను ఎందుకు ఎంకకు నడుస్తున్నావు? అరే నడుస్తున్న తీయరాదు, మనుషుల పానం ఎట్లుంది ఏం కథ అవేం అవసరం లేదు నీకు. గొర్ర గుంజుకోబోతున్నావు, అంతగానం పని ఏముందయ్యా నాతోని నీకు? ఏదో పని ఉంటది, నీకు ఇప్పుడే చెప్పాలనా? ఇంటికి పోయినాక చెప్తా కానీ నువ్వు నడివే. ఏముందే ఇక్కడ దిక్కులు చూస్తున్నావు? ఈడనే ఉంటావా? ఇంట్లోకి రావా చెప్పు. అరే వస్తున్నా కదా, అవుతుందిరా నీకు పానము. ఊరందరికి వినిపిస్తట్టు ఒకటే మొత్తుకుంటున్నావు. అబ్బా అంతేనా? ఊరందరు చూస్తట్టు ఆడితే ఏం లేదు కానీ ఊరందరు ఇంటిస్తట్టు మొత్తుకుంటే నీకు బాధ అవుతున్నా? అది నడు నడు. ఆగో ఏమైంది పిల్లగా? పెళ్ళం మొగడు కచ్చపిచ్చ అనుకుంటుర్రు? ఏమైనా కయ్యం పెట్టుకుంటుర్రా ఏంది? ఏం లేదు తాత. ఏమైంది సరిత? బతుకమ్మ ఆడుతందుకు పోయినవేమో, మళ్ళా దబ్బునొస్తావు నీ మొగనింట. ఆడనిస్తట్టున్నారు తాత. ఇక నా పానం మీద ఊసుర్రు, నడువు నడువు అని ఇంటికి తీసుకోవతుండు. మరి అంతగానం పని ఏముందో ఈయనకు నాతోని. అయ్యో ఏమైతుంది పిల్లగా? ఏం పని ఉంది నీ పెన్నంతోని? మంచిగా ఆడుతురు అమ్మలక్కలందరూ కలిసి. ఇక అందట్లా మంచిగా నీ పెన్లం ఒకటే ఆడుతుంది, ఇంకా జరసేపు ఉంచకపోయినావా? ఈడు నా మీద ముందే డౌట్ పడుతుందంటే ఈ ముసలోడు ఇంకా ఎక్కిచ్చి చెప్తుండు కదా, ఈయన తగ్గట్టే ఉంది ఈ ముసలోడు కూడా. అంతేనా? నేను చూడలే తాత ఎట్లా ఆడుతుందో. మంచిగా ఆడిందా మరి? ఓ జబర్దస్త్ ఆడుతుంది పో. ఇక బతుకమ్మని చూస్తానికి అందరు వచ్చిన వాళ్ళంతా నీ పెన్లానే చూసుడు కలిగిర్రు. ఈ పిల్లవరా గులాబ్ కలర్ చీర కట్టుకుని ఎంత ముద్దుగా అల్లుకగా ఎగురుతుంది, బక్క పలసగుంది పిల్ల. మంచి ఎట్లా అంటే అట్లా తిరుగుతుంది అని అంటుర్రు. ఇక నీ పెన్నానికి మస్తు ఓట్లు పడ్డాయి పో. ఆగో ఈ ముసలోడు ఒకటి కాకుంటే రెండు ఎక్కిచ్చి చెప్తుండేమే. నోరు బుయ్యరాదురా ముసలోడా. ఇక ఈడు ఇంటికి పోయినాక నన్ను సప్పరిస్తే ఉండదు ఇటువంటి మాటలు వింటే. అంతే నా తాత జోరుగా నడుస్తున్నట్టుందిగా ఈ మరి. సరే సరే ఇంటికి పోయినాక ఆమె సంగతి ఏందో చూసుకుంటా. ఏ తర్వాత సంగతి తర్వాత కానీ ఇక బతుకమ్మ ఏడాదికి ఒకసారి వస్తుంది. ఇక అందరు పెంటమ్మ ఇక నా భార్య ఇట్లా అందరు ఆడుతున్నారు. పొయ్యి ఆడిపించుకొని తీసుకురాపో రాదు. ఆడిపిస్తా తాత, మస్తు టైం ఉంది కానీ. కాదు తాత, మా ఇంట్లో మా చెల్లె బాలంత ఉంది. పిల్లగాడు పుట్టిండు. ఇక పచ్చి బాలంతా ఏమేం పని చేసుకుంటది, ఏమేం చేసుకోదు. ఇక మా అమ్మకు శాతనే అయితలేదు. మరి వాళ్ళ కింద చేత అదో ఇదో చేసి పెడతా అని చింతుందా దీనికి. ఏమైనా ఆట ఆడతా అని మా వచ్చింది. ఇదో తెయ్యి ఆడుతుంది. ఏమో పిల్లగా ఇక నీ పెళ్ళాన్ని పొగుడుతున్నావో తిడుతున్నావో నాకు ఎక్కడ అర్థమైతలేదు గాని. సరే సరే ఏదో పని మీద పోతున్నట్టు పొర్రి. నడవవేందే? మెల్లగా సుతారంగా నడుస్తున్నావు, నడివే తప్పునా? అరే నడుస్తున్నా ఆగుతలేదా నీ పానము? కాళ్ళకు చెప్పులు లేక అవో కాళ్ళకు రాళ్ళు గుచ్చుకపోతున్నాయి. నువ్వంటే చెప్పులు వేసుకున్నావు, దబా దబా నడుస్తున్నావు. అందరికి ఒకలాగానే ఉంటదా? ఏంటి ఇంటికి తీసుకొచ్చినావు కదా, ఏంటి ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంటో. అంతకాడికి వచ్చిందా? ఏందో సంగతి చెప్పాలనా? కాదే, మా అమ్మ నీకేమని పని చెప్పింది? ఏమని చెప్పింది? మీ పెద్దమ్మ వచ్చింది కదా, కొంచెం అన్నం వేసుకురా పొరు బిడ్డ అని నన్ను కిందికి దోలిరు. మరి అన్నం లేదు, నేనేం చేయాలి? ఇక పెంటక్క ఫోన్ చేసింది, బతుకమ్మ ఆడుతురు చెల్లి, నువ్వు ఒక్కదానివే లేవు, రా జెరిసేపు ఆడిపోదు అని అంటే
అయ్యో బతుకమ్మ కాడికన్నా పోయేస్తా జరిసేపు ఆడొచ్చి బియ్యం పెడతా అని నేను ఊకున్నా. ఏమైతుంది మరి ఇప్పుడు? ఏమైతుందా, ఇంటికి చుట్టం వస్తే గట్లనేనా? మా పెద్దమ్మ ఎంత బాధపడుతుంది. అయ్యో నాకు పిల్లలు లేక జల్లెలు లేక వీడికొస్తే నా కోడలు గిట్ట నన్ను చీపుగా చూస్తుందమ్మా, నా చెల్లె కోడలైన ఒకటి నా కోడలైన ఒకటి అని నేను అనుకుంటే ఇక బువ్వ ఆకలి అవుతుంది బిడ్డ బువ్వ వేసుకురా అంటే అక్కడనే పోయిందమ్మా అని మస్తు బాధపడుతుంది మా పెద్దమ్మ మా అమ్మ. ఆ నీకు ఏం అవసరము? ఇంట్లో తిండి చుట్టాలకు కరెక్ట్ తిండి పెట్టక నువ్వు ఆట ఆడటానికి పోయినావు, అంతకన్నా అవసరమా అది చెప్పు? దీనికంటే ముఖ్యమా ఆట? ఆగో నన్ను దిగుతందుకే ఈడి దాకా తీసుకొచ్చినావా నువ్వు? ఇక మీ అమ్మ మీ పెద్దమ్మ ఏమేమి ఎక్కిచ్చిరు నా మీద. ఆ తిట్టురా తీసుకొచ్చి తిట్టు అని అన్నట్టు ఇక వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావు. అబ్బో. వాళ్ళెందుకు తిట్టమంటారే? వద్దు వద్దు పోకు నాయన ఏమనకు నీ పెళ్ళాన్ని అని ఇంకా గుంజిరు ఇంకా. నువ్వు చేసే శాతలేమో గుర్తుంటాయి. ఎవరు చూస్తారని పోయినవు, లేకపోతే ఎవరిని చూద్దామని పోయినవు చెప్పు నువ్వు వాడికి. సరే పోయినవు బతుకమ్మ ఆడుతందుకు పోయినవు, మరి బతుకమ్మ ఆడాలా? సప్పు జాగ్రత్తగా లక్ష్మమ్మతో నీకేం పని చెప్పు? వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతున్నావా ఏంటి? గుసగుసలు గుసగుసలు. బక్కమ్మ పెంటమ్మ ఇద్దరే వంగవాడు ఆట ఆడుతుంటే మీ ఇద్దరు అక్కడ పక్కకు పోయి గుసగుసలు మాట్లాడుకుంటురు. నువ్వు ఆట ఆడుతాను పోయినావా ముచ్చట పెడతాను పోయినావా చెప్పు? ఇక ఇట్లా ఉన్నది ఉన్నట్టు అడగగానే నీకు మండుతుంది. అరే ఏదో జర్ర సేపు మాట్లాడినా, నువ్వు వచ్చే ముందే మాట్లాడినట్టున్నా 10 నిమిషాలు ఇట్లా కాలే మాట్లాడబట్టి. ఇక మీ ఆడపిల్లని తీసుకొచ్చిరా ఎట్టెట్టుంది పిల్లగాడు ఎట్టెట్టుండు అని అడుచుకుంటుంది. ఓ అమ్మ అడిగిన దానికి సమాధానం ఇవ్వద్దా? వాళ్ళ కొడుకు గురించి నేను ఎందుకు మాట్లాడతా? వాళ్ళ గురించి నాకేం అవసరం అవన్నీ అడుచుకుంటానుకో. ఓహో, మస్తు కథలు పడుతున్నావు పటు, ఏం తెలియనామ లెక్కనే. నన్ను చూడని ఇట్లా చూస్తలేవు, గుసగుసా గుసగుసా. మరి అంతగానం ఏముంది? ఆమె క్లాస్ ఇయ్యాలనా చెప్పు? అరే నేను ఏం అనలేదు బావా, ఎందుకు అట్లా చిన్నదాన్ని పెద్దగా చేసి మాట్లాడతావు? ఏదో మామూలుగా మాట్లాడింది గంతే. పోయి పంచాయతీ చేస్తావా? పో మరి పోయి అడుగు పో. నువ్వు నాకు ఇంటట్లేవు గాని ఆగు జరుండు, మా అమ్మని పిలుస్తా. అమ్మా, ఓ అమ్మా, ఏం చేస్తున్నావు? వస్తున్న బిడ్డ, అన్నం వండుతున్న. పెద్దమ్మ కాకలైతుందంట, ఇక గంజం పోస్తావు. చూసినవా, మా అమ్మకు శాతనయ్యో శాత కాకనో బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి అన్నం వండుతుంది. ఇంట్లో కోడలు ఉన్నాక ఇట్లా ఇటువంటి పనులు చేస్తారా చెప్పు? నువ్వేమో తిరగబోతే మా అమ్మనేమో ఇంట్లో పని చేసి పెట్టాలనా? ఇక చుట్టాలకు పక్కాలకు షాయిలు డికాషన్లు అవన్నీ మా అమ్మ చూసుకోవాలి, నువ్వేమో ఊరంతా గాలిచ్చొస్తావు. అబ్బో మస్తు కథ ఉంది పట్టిన దగ్గర. ఏందిరా పిలిచినావు? ఏం చేస్తున్నావే నువ్వు? నీకు పానమే శాతం అయితే లేదు. ఇక సరిత వచ్చింది కదా వండి పెడతద్దా. ఏం వద్దు బిడ్డ, వండినా ఇక దమ్ చేసిన ఒక 2 నిమిషాలు అయితే అయ్యే పోతుంది. ఇక పెద్దమ్మకు మస్తు ఆకలి అవుతుందంట, ఆడనే వంట రూమ్ లో కింద కూర్చుంది. ఇక ఈ అన్నం కాగానే జరంత పెడితే జర తిని వంటదేమో బిడ్డ. పానం ఇక్కడ అవుతుందంట పెద్దమ్మకు. చూసినవా అని మా పెద్దమ్మకు పానం అంటే ఎక్కడెక్కడో అవుతుందంట. ఇక నేను ఏం అనాలి చెప్పు? ఏమో అమ్మ, నేను ఏం అంటట్టు లేదు పాటు. నీకు నచ్చినట్టు నీ సక్కితే నువ్వు చేసుకుంటున్నావు పో, ఎవరికి భయపడేటట్లేవు నువ్వు. ఏమైంది బిడ్డ? నా కొరకు పిల్ల మొగలు పంచాలు పెట్టుకుంటున్నట్టు కయ్యాలు పెట్టుకుంటున్నట్టు ఊకొరు నాయన. ఇక నేను వచ్చిడే తప్పైంది ఊకొరి. ఇక మళ్ళా రాని తీరమ్మా మీ ఇంటికి. ఏమనుకోకురి, తిట్టుకోకురి, కొట్టుకోకురి. ఇక నేను ఒక్క రోజు ఉండి 2 రోజులుండి మా పోతా. ఇక దానికి మీరు ఎల్లకాలం ఉండటోళ్ళు ఎందుకమ్మా పంచాలు పెట్టుకుంటారు? ఊకొరి నాయన. అమ్మో మూసలు చూసినా ఏం తెల్ల నెరిపిల్ల లెక్క ఎట్లా మాట్లాడుతుందో. నీ వల్లనే పంచాలైంది బోడ మొక్కందానా. ఏం లేదు పెద్దమ్మా, ఏం లేదు. అదే నీకు పానం ఎక్కువ అవుతుందంట కదా, ఇక అమ్మకు శాతం అయితలేదు. లేకుంటే అమ్మనే అన్నిందాలో చేసి పెట్టు. లేకపోతే కవిత మొన్న కనేదాకా మస్తు పని చేసింది పెద్దమ్మా. ఇప్పుడు బాలంత అయి ఉండి ఇక చేయలేకపోతుందేమో గాని. ఇక సరే కూర్చోరి, అన్నం పెట్టుకొస్తుంది సరిత. ఏమొద్దు బిడ్డ, నేను వేసుకొని తింటది. అరే ఏమొద్దమ్మా, ఈ సోఫాలో కూర్చో, కోడలు వేసుకొస్తా అంటుంది కదా. ముసలి వద్దంటుంటే ఈడేమో వేసుకొస్తది అని అంటుండు. అబ్బా నా పానం ముందే శాతనైతలేదు. నా పానానికి తగలబడ్డారు కదా ఇల్లు. ఏం నడిపోతుందో ఈ బోడ ముసలి. అమ్మా సరిత, శాతనైతుందా బిడ్డ? శాతనైతేనే పెట్టుకురా బువ్వ, లేకుంటే అత్తమ్మ పెట్టుకొస్తది. అయితది ఎందుకు కాదు? ఒక పని మనిషికి ఎప్పుడైనా శాతన కావాల్సిందే. పానం మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా చేసి పెట్టాల్సిందే. నేను పని మనిషి కన్నా హీనమైపోయినా ఈ ఇంట్లో. ఏమో గులుగుతున్నవేందే, నోట్ల గులుకుంటున్నావు, ఏమైందే? ఏం కాలేదు బావా, ఇక నాకు శాతనైతుంది అత్తమ్మ. మీరు కూర్చోరి, పొందుకు కూర్చోరి, నేనే పెట్టుకొస్తా అని అంటున్నా. కూర్చోమనాలను, అన్నం పెట్టుకొస్తా. అమ్మా పెద్దమ్మ ఐసుంటారు, సోఫాలో కూర్చుంటారు, కోడలు అన్నం పెట్టుకొస్తుందంట. చెల్లె నువ్వు ఆ సోపల కూర్చో చెల్లె, ఇద్దరం కలిసి తిందాము. అది తినడే మా ఎక్కువ అంటే ఇక మా అత్తని తినమంటుంది. మా అత్త ఎన్ని పూటలు తింటది? ఇప్పుడు తింటది, మళ్ళా మాపడికి పంట కూడా తింటది.
బియ్యం ఊకనే వస్తున్నాయా? వీళ్ళేమో మస్తు కథలు పడుతురు, తిను తినని పత్తాడిపించుకుంటుర్రు. నాకేమొద్దక్క, నువ్వు తిను, నేను అప్పుడే తినా. ఒక 2 గంటల కింద నువ్వు వచ్చే ముందే తిని చేతి కడుకుంటా, నువ్వు వస్తూనే ఉన్నావు. నువ్వైతే తినక్క, నేను అప్పటికి పంతప్పుడు తింటా. కానీ అరే అమ్మ, పెద్ద ముక్కతైతుంది, ఒక బుక్కడు వేసుకొని తినరాదే, ఏమైతుంది? ఆగు, ఈ నాల తగ్గట్టే ఉండేమి. ఒక బుక్కెడు తింటే మళ్ళా కట్టీలు దోమతందుకు ఏమో ఒకడైతే ఆ బాసన్లు దోమతందుకు ఎవరు తోమతందుకు ఇట్లా నేను దోమతాను రారు. అనాపానానికి పడతాయి ఆ బాసన్లు ఇట్లా. ఏం చేయాలి, ఏం కథ? వీళ్ళు పని మనిషిని చేస్తురు పట్టున్నా మీ ఇంట్లో. ఏమొద్దు తినాయనా, నాకు ఆకలి అయితే లేదు. ఇక పెద్దమ్మకతే తినని రాదు. సరే సరే తీసిల్లే, వేసుకురా బామ్మ కోడలమ్మ. అబ్బా, దీనికి అస్సలు ఆగుతలేనట్టుంది. ఒకటే ఏసుకరాపో అని ఆగడబడ్డ కోడి లెక్క. ఎంత భూ కరుదున్నట్టుంది ఇది, ఒకటే పందలుగుతుంది. పోతున్నట్టమ్మా, వేసుకొని వస్తా. ఏం కూడలు చెల్లే, ఎట్లా నెగులుతుర్రెమ్మ మీరు దాంతోని? ఏ పని శాతనైతట్లేదు. ఏడ నిలబడతా అన్నీ నిలబడుతుంది, కూర్నీసుంది. అప్పుడు పెళ్ళైన కొత్తలో మస్తు పని చేసేది కదనే, ఇప్పుడు ఏడ నిలబడతా అన్నీ నిలబడుతుంది ఏంటి అమ్మా? ఏం చెప్పమంటావు అక్క? అవో బాలంతా పెట్టుకొని నాకు ఇంట్లో పని అంతా చేసేసరికి చాలా చాలా అవుతుంది. ఇక ఏం చేయమంటావు చెప్పు? ఈ పని పాడుగాను ఏమో చేత చేసి చేసి నాకు యాస్ట్ వస్తుంది. మరి అత్తమ్మ నేను ఈ పని చేస్తాను గా పని చేయని అంటలేదు. మొత్తం నా మేడ మీకే పెడుతుంది. ఇక గిన్నెలు బొన్నెలు కదా మేస్తా ఉంటది ఊకే. వంట నేనే చేయాలి, కూరగాయలు నేనే కోసుకోవాలి, పాలు నేనే కాబట్టాలి, చాయ్ నేనే పెట్టాలి. ఇల్లంతా ఉక్కరావాలి, దూసుకురావాలి. అదేమో ఇక వేసిన గిన్నెలు పాలుతాను లెక్కలు ఉంటది, మళ్ళీ బోర్లు ఇస్తుంది, పోయి పంటది. ఇక దానికి ఏం పని అక్క? మళ్ళీ చుట్టాలు పక్కాలు వస్తే ఇంత వండనే పెడతాసి ఇంత ఇట్లేదు దీనికి. ఏమక్క ఏమంటట్లేదు. ఇక పోనీ అమ్మ, ఆమెనే మెల్లమెల్ల మాడుతుంది తీయే. ఏం మాడుతుందో ఏమో బిడ్డ, నాకు ఏం అర్థమైతలేదు పెళ్ళం సంగతి. ఇప్పుడు గట్టిగా చేసి అయితే పెద్ద పంచాలి అవుతుండే. మరి అన్నం పెట్టుకొస్తా అత్తమ్మా అని అని కిందికి దిగింది. ఇక పెట్టుకొస్తలేదు, అగ పెట్టుకొస్తలేదు అని నేను కిందికి దిగేసరికి ఇక ఇంట్లో నేనే లేదు. ఇంకోటి అయితే జాగ్రత్త మలుపు కొట్టదా చెప్పు? ఏమంటట్లేదు నాయన. ఆమెకు ఇంట్లో కంటే బయట ముఖ్యమైన బిడ్డ. అందుకే అంటే ఎవరు ఫోన్ చేస్తే ఆమె తోక పట్టి ఉరుకుతూనే ఉంటది ఊర్లకు. పోనీ పోనీ చెల్లె, ఇక నా కొరకు ఆ పోర్ని తిడుతున్నట్టు. ఇక 2 రోజులు అయితే నేను పోతా తీయమ్మా. చూసిన వారాన్ని పెళ్ళం చేసే శాతలకు పెద్దమ్మ మస్తు బాధపడి మస్తు ఫీల్ అవుతుంది. ఇంటికి వచ్చిన చుట్టాన్ని గట్లనే చీపులో తీసి పడేస్తే ఏమనిపించరా? రేపు మనకు అవసరం రావచ్చు, మనం ఒకరి ఇంటికి పోతే వాళ్ళు అట్లనే చేస్తే ఇంత బాధ అనిపిస్తుంది చెప్పు. కలుగుని వస్తారు చుట్టాలు అన్నప్పుడు ఒక్కొక్కరు. ఏమో నాయన, నీ పెళ్ళంకి ఒకటి చెప్పేటట్లేదు బిడ్డ. పెద్దమ్మ, నువ్వు అట్లా మాట్లాడతావేందే? పోనీ పోనీ, ఇక తెలుసో తెలియకో చేసింది. ఇక ఇప్పుడు చెప్పిరు కదా మీరు, ఇక మళ్ళీసారి చెయ్యొద్దు, ఊకోర్రి. ఎందుకు బాధపడుతున్నావే? రేపే పోతానంటావు. ముందు చెల్లి 21 అయ్యేదాకా ఎక్కడిదక్కడ అయిపోయేదాకా ఉండు నువ్వు, పెద్ద మనిషి లెక్క మా ఇంట్లో. అమ్మో, ఏమొద్దు బిడ్డ, ఏదైనా నాకు పని ఉంది. అయినా మీ ఇంట్లో గుంపెడు మందుర్రు, ఆ గుంపెడు మందికి వండి పెట్టాలంటేనే మస్తు టైం పడుతుంది. ఇక మళ్ళీ మీతో పాటు నేను వస్తే ఇక నాకు ఇట్లా వండి పెట్టాలంటే ఎవరికైనా యాస్ట్ వస్తుంది కదా బిడ్డ. పోతా మా ఇంటికి పోతా నాయన, మళ్ళీ 21 నాడు వచ్చిపోతుంది. అదే గట్లంటవక్క. ఇక కూడా చేయకుంటే నీకేంది చెప్పు, నేను చేసి పెడతాను. నేనున్నా కదా, శాతనయ్యే శాత కాకుండా చేసి పెడతది. నాకేమన్నా నువ్వు ఒక్కదాన్ని బరువా చెప్పు? నా పిల్లల పిల్ల అనుకొని చేసి పెడతా. నీకు ఎవరు రక్క ఇంకా నా దగ్గర వచ్చిండకుంటే? పోతా అని గాదానికి ఫీల్ అవుతున్నావు, గాదాని గురించి ఆలోచిస్తున్నావు. ఇగో అత్తమ్మ, ఇక వాటి తిను. అబ్బా, తెచ్చినవా బిడ్డ? నీ కడుపు చల్లగుండా మళ్ళీ 7 దినం వరకు ఒక పిల్లనో పిల్లగాడు పుట్టెనమ్మా. ఉండని అత్తమ్మ, ఇక మీ అసంటులు దీవనార్థులు నా పైన ఉండాలి కదా. తిను. అవుగాని ఏం కూర బిడ్డ ఇది? నీళ్ళకై షారులే కనిపిస్తుంది. ఏం కూర చేసినావమ్మా? బువ్వ పెట్టుడేమా ఎక్కువ అంటే ఏం కూర చేసినావని అడుగుతుంది చూడి ముసల్ది. మూసుకొని తినకనంట. చికెన్ కావాలా మటన్ కావాలా అని ముసల్దానా మూసుకొని తిను. బెండకాయ చారు చేసిందక్క, కమ్మ ఉంది. చూస్తానికి నీళ్ళలో కనిపిస్తుంది కానీ కమ్మగా ఉందక్క చారు, గుట్ట మింగు. ఇది చూస్తానికి బెండకాయ చారు లెక్క లేదే. ఇన్ని నీళ్లు పోసి షారు లోటుపాటు చేసినట్టుర్రు. అమ్మా సరిత, ఇక కూర చాలా లేదని నీళ్లు పోసుకొని తీసుకొచ్చినవా బిడ్డ? ఓ అమ్మో, ఈ ముసలి బాగానే గుర్తు పట్టిందే. ఏం లేదత్తమ్మా, చారు చాలానే ఉంది. ఇక మీది చారు పోసుకొచ్చినా గట్లనే ఉంటది కానీ తినత్తమ్మా, కమ్మగా చేసినా. ఏమొద్దు బిడ్డ, నాకు కడుపులో మాడుతుంది కానీ కూర చూస్తే తినబుద్ధి అయితలేదు. ఏమొద్దు బిడ్డ, అప్పటికి తింటా, తీసుకోవు అమ్మ, ఏమనుకోకు జరా. నాకు ఆ చారు చూస్తుంటేనే పానము ఎక్కడో అవుతుంది. అమ్మ గొంతులకేం దిగొస్తుంది తల్లి. ఏమొద్దు పో, తీసుకోవచ్చు సరిత. ఎందుకక్క, ఏమైంది? తినరాదు, మీ
పొద్దుగాల గాషాడుతూనే తిన్నాము. నీకు తింటానికి ఏమైతుంది? కమ్మగా ఉందక్క, ఒక బుక్క పెట్టుకొని చూడు. ఏ ముద్దు చెల్లే, మీరు తిన్న షారుకి ఇది కాకుండొచ్చు. ఇది లోట్ పాటుగా అనిపిస్తుంది. ఇది నీళ్లు పోసినట్టుంది, ఉప్పు వేసినట్టుంది, కలుపుకొని తీసుకొచ్చినట్టుంది. ఓ అమ్మో, నాకొద్దు తల్లి. ఎచ్చాల పొడి వేయలేనట్టుంది, ఏం వేయలేనట్టుంది, వాసన లేదేం లేదు. పిండి షారు అంటే దప్పడము ఎంత టేస్ట్ ఉండాలి, కమ్మగా వాసన రావాలి. ఏం షారు పాడైంది ఇది? ఏమొద్దు తీ బిడ్డ, తీసుకోవో. పెద్దమ్మ మంచిగానే ఉంది పెద్దమ్మ, తిను తిను. ఇక పొద్దుకంగా నాయన మటన్ తీసుకొస్తాడు గాని తిను తిను. ఇక ముక్కలేంది పోతలేదేమో నీకు. అవును బాబా, నువ్వు కరెక్ట్ చెప్పినవు. పెద్దత్తమ్మకు ఏమైనా తుంకలు ఉండాలి. ఇక మటన్ చికెన్ ఉంటే దబా దబా తింటుండే. ఇక రాక రాక మన ఇంటికి వచ్చింది షారే ముందట పెట్టి కానీ ఆమెకు తినబుద్ధి అయితే లేదు, ఒకరు వచ్చినట్టు అవుతుంది. నువ్వు మస్తు గుర్తుపట్టినావు బావా అత్తమ్మ గురించి. అరే తుంకల మీద నాకేం పానం గుంజదు బిడ్డ, మీరు గట్ల మాట్లాడతారేమయ్యా. నేను పింఛన్ పైసలు వస్తే వారానికి 2 సార్లు చికెన్ తెచ్చుకుంటా, మటన్ తెచ్చుకుంటా. ఇక ఆగా తుంకల గురించి నేను ఏం ఆశపడతలేను గాని ఒకసారి చూదురా పెంటమ్మ, నువ్వే చూదురా చెల్లి ఎట్లుంటుంది షారు. ఈ ముసల్దానికి కూడు పెట్టుడే మా ఎక్కువ అంటే ఎట్లుందో సూదురా, కమ్మగలేదు తీయగలేదు అని అంటుంది. ఏం కథలు పడుతుందిరో ఈ బోడ ముసల్ది. ఏదక్క చూద్దామి. అరే అవును కదా సరిత, బువ్వంత నీళ్ళలో మునిగినట్టే, గంజి పోసుకొని తిన్నట్టే, ఇంకా కారం ఉప్పు చల్లుకొని తిన్నట్టే కనిపిస్తుంది కదనే. పొద్దుగల తింటప్పుడు గిట్ల లేకుండే కదా సారు. నీళ్ళు పోసినవా ఏంది కూర తక్కువ ఉందని? అవునత్తమ్మా, కూర కొంచెమే ఉండే, మళ్ళా పొద్దుకంగా వేరే కూర ఎందుకు చేయాలి చెప్పు. ఇదే సర్దుకొని తిందాము అని కొన్ని వాటర్ పోసిన. ఏమైతుంది తీయరాదు, ఎట్లయినా చారే కదా, కమ్మగానే ఉంటది అత్తమ్మ. ఇంత కొంచెం ఉప్పు వేసినా మంచిగా కలిసింది ఉప్పు. తిండుడు ఒకసారి. ఆగు గట్ల చెప్పు. అమ్మో, మా అక్క గురించి తెలివ తల్లి నీకు. మా అక్క సంగతి, ఆమె పోయినాల మారి తిండి తింటది. ఒక్కతే ఉన్న ఇంట్లో గాని కమ్మగా తీయ వండుకొని తింటది, మొత్తం నూనె వేగించుకొని తింటది. మన లెక్క ఎచ్చిపచ్చి తినదు బిడ్డ. ఇక నాకు మీ మామకు గట్ల పెట్టినా మూసుకొని తింటాం గాని మా అక్క గట్ల తినదమ్మా. అబ్బో, మీ అక్క ఏమన్నా రేవంత్ రెడ్డి భార్యనా ఏంది? అసలు తినదు, మన లెక్క కాదు అని అంటున్నావు. సరిత, అన్ని గిసొంటి పనులు చేస్తావేమే, లేకి లేకి పనులు. కూర సరిపోకుంటే పొద్దుగాల ఇన్ని కూరగాయలు తెస్తుంది. నాయన మటన్ చికెన్ తెస్తానడు, పెద్దమ్మ వచ్చింది కాబట్టి. గట్లనే చెల్లకు బాలంతా కదా, ఆమెకి ఇంత కీమ కొట్టించుకొస్తే అయ్యే పోతుండే. గాదానికి నువ్వు కూర సరిపోదని నీ నీళ్ళు పోస్తావా అని. ఆమె పెద్దమ్మ గురించి తెలిసిందే కదా నీకు, ఆమె వైనాళ్ళ మరి తిండి తింటదని. నువ్వు తెలిసినాక గిట్లా గిట్లా ఇక లంగ పనులు ఎందుకు చేస్తావే? ఏమో బాబా, ఇక అత్తమ్మ ముసలుగుంది కదా, ఇక పండ్లు చక్కగా నలుమొస్తావో నలబరావో అని ఇన్ని నీళ్ళు పోస్తే ఇక మెత్తగా జుర్రుతుంది కదా అనుకొని పోషించినగా అంతే. ఏమొద్దు చెల్లె, ఈ గిన్నె తీసుకోవో చెల్లె. నాకు దీన్ని చూస్తుంటే ఒకరు వచ్చినట్టు అవుతుంది. ఇక పొద్దుగలగా ఆయన షాయి ఇట్లా బయటికి వస్తట్టే ఉంది. పోవేమ్మా, పొమ్మన లేక పొగ పెట్టినట్టే ఉంది. పోత తీయమ్మ మా ఇంటికి. ఇక 4 గంటల బస్సు ఉంటది కదా, ఆ బస్కి పోయి మళ్ళీ 21 రోజు వస్తా తీ చెల్లె. అయ్యో గట్లంటవక్క, ఏదో ఆకలి మంటకి ఇంత బుక్కెడు దబా దబా మింగరాదు, గుట్కేస్తే అయ్యే పోతుంది నీళ్ళు తాగితే. కాదానికి ఎందుకు అక్క గట్ల చేస్తున్నావు? పొద్దుకక్క మీ మరిది మటన్ చికెన్ తీసుకొస్తాడు, నిమ్మలంగా తిని పండుకుండు అంటే పోతా పోతాను ఒకటే పంటలినవక్క. మేము మిమ్మల్ని అంటున్నామా నిన్ను పొమ్మని? నువ్వే ఫీల్ అవుతున్నావు అమ్మ గింతదానికి గంతదానికి. మరి ఏంటి చెల్లె, వచ్చిన చుట్టాన్ని చక్కగా మర్యాద ఇవ్వకుంటే ఎవరికైనా మంచి బాధ అనిపించదా చెల్లె? ఆ ఏం చేస్తుర్రు రో? ఓయమ్మో, మా వదిన చుట్టుముట్టు చుట్టిరు అందరూ. వదినే తింటున్నావా? తిను తిను. ఏడ తింటుందయ్యా, ఇక మా అక్క వస్తే ఇంత కూటర్ తెచ్చేది లేదు, ఆయన కూర తెస్తామని లేదు. ఇంటికి చుట్టం వస్తే గిట్ల నేను మర్యాద ఇచ్చేది. ఇక నీళ్ళ నీళ్ళ సారు నేను తిననంటే తిననని మారం చేస్తుంది. పోయి ఇంత మటన్ తీసుకురాపో. ఇక కవితమ్మ కీమ కొట్టించుకరా, మనందరికి మటన్ తీసుకురాపో, వండి పెడతా తినిపోతుందేమో. అయ్యో, ఎందుకే పోయేది? గీయాలనే వచ్చింది, ఇప్పుడే పోతుంది అంటనా? ఉండమను, 21 ఎక్కడక్కడ అయిపోయినాక బొమ్మని మీ అక్కని. ఏం చేస్తుంది ఇంటికాడ పోయి? ఒక్కతే ఉంటది కదా. ఉంటదేమో ఉంటదేమో, ఇక బట్లాడదాము. ఆమె ఉండరంటే ఉండను, పోతా అంటే పోతా అంటుంది. ఇక నువ్వైతే కూర తీసుకురాపో, వండి పెడతా తింటదేమో. ఆమె నోరంతా చేసేది కొడుతుందంట, ఏ దినబుద్ధి అయితే లేదంట. ఇక తుంకలైతే మంచిగా తింటది, పో తీసుకురాపో. అబ్బా, అక్క వచ్చిందని చికెన్ తీసుకురాపో, మటన్ తీసుకురాపో అని ఎంత ముద్దుగా చెప్తుంది చూసినావు మా అత్త. అదే మా అమ్మోళ్ళు, మా అమ్మగారు, మా అక్క చెల్లెలు ఎవరన్నా వస్తే టమాటా చారు చెయ్యి, పచ్చి పులుసు చెయ్యి, ఇక తిని మాపోతారేమో అని అంటది. ఎంత తెలుగుండి చూసినావు మా అత్త దగ్గర. గిట్లనే ఉంటారు పాటు అందరు అత్తలు. ఇగో ఎట్లుంది లేదు మన వీడియో మనోళ్ళందరికి నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టరి. లైక్ కొట్టగానే అట్లనే 5 పాయింట్స్ అనేది ఇవ్వడం అస్సలు మర్చిపోకరులా. ఓకేనా దోస్తులు, మేము ఇంత కష్టపడి వీడియోస్ తయారు చేసి రోజుకు 2 వీడియోస్ మీకోసం పెడుతున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న పని చేయరు దోస్తులు. అట్లనే వీడియోని లైక్ చేయరు, అట్లనే 5 పాయింట్స్ అనేవి ఇవ్వండి. అట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే
మన వీడియోస్ ఎవరైనా చూస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద నా గంట సింబల్ అయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సరేనా? రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నానండి. స్వీటీ భాష. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.